ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు తొలికాన్పు కనుచు వేదన పడు స్త్రీ కేకలు వేయుచున్నట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలై నేను మూర్ఛిల్లుచున్నాను. యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనము. అనగా బిడ్డను కన్న తర్వాత భయంకరమైన స్థితిలోనికి ఇశ్రాయేలీలు వెళ్లిపోవచ్చున్నారు అనేది ప్రవక్తల ప్రవచనానుసారము మనకు తెలియబడుచున్నది. ఇశ్రాయేలీలు మగబిడ్డను కన్న తర్వాత ఒక భయంకరమైన స్థితిలోనికి వెళ్లిపోతున్నట్లుగా మనము చూస్తున్నాము. దాన్ని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి. ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాము. యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనము. ప్రసవ వేదన స్త్రీకి ఉండవచ్చు, కాని అలాంటి వేదన మాకు కూడా ఉంది అని ఇశ్రాయేలు జనాంగం అంటున్నట్లు మనకు ఇక్కడ వివరముగా కనబడుచున్నది. స్త్రీ అనగానే వారు అని ముందుగా వ్రాసితిని. అనగా స్త్రీ అని రూపకాలంకారంగా వ్రాయబడినది ఇశ్రాయేలీలే. వారు బిడ్డను కన్న స్త్రీ ఎలాంటి వేదన అనుభవించినదో అలాంటి వేదనను బిడ్డను కన్న తర్వాత కూడా ఇశ్రాయేలీలు అనుభవించారు అని ఇక్కడ చదువుకున్నాము. ఇకపోతే ఒక శిశువును కనటము, ఇశ్రాయేలీలు కన్న ఆ శిశువును ఒక ఘటసర్పం మృంగివేయాలి అని అనుకోవటమును గూర్చి మరొకసారి ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్న సందర్భాలను చూద్దాము. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననైవన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలను అని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుని ఉండెను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము మరియు 4వ వచనము. ఇశ్రాయేలీలు కనబోయే ఆ మగ శిశువును మృంగివేయాలి అనే ఆలోచనతో ఘటసర్పం ఉన్నట్లుగా మనకు కనబడుచున్నది. ఇశ్రాయేలీలలో నుండి లోకాన్ని ఉద్ధరించటానికి యాకోబు నుండి ఉదయించిన నక్షత్రము, ఇశ్రాయేలీల నుండి రాబోవు రాజు, ఇనుపదండముతో సమస్త జనులను ఏలనయ్యున్న చక్రవర్తి, ఈ 3 సంగతులు యేసుక్రీస్తును గురించి చెప్పబడినవే. యేసుక్రీస్తు ఇశ్రాయేలీల నుండి వచ్చాడా లేక అన్యజనుల నుండి వచ్చాడా? ఇశ్రాయేలీల నుండే వచ్చాడు. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబుకు ఇశ్రాయేలు అని దేవుడు పేరు పెట్టాడు. ఇశ్రాయేలుకు 12 మంది కుమారులు. ఆ 12 మందిలో యూదా ఒకడు. ఆ యూదా గోత్రములో పుట్టినవాడే యేసుక్రీస్తు. ప్రపంచాన్ని ఏలే ఏకైక చక్రవర్తి యేసుక్రీస్తు. అందుకు ఫిలాతు నీవు రాజువా అని అడగగా యేసు నీవన్నట్లు నేను రాజునే. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము మరియు 38వ వచనము. ప్రవక్తల ప్రవచనాలలోని ప్రసవ వేదనతో ఇశ్రాయేలీలను కన్న శిశువు యేసుక్రీస్తు. ఆయనే ప్రపంచాన్ని ఏలే ఏకైక చక్రవర్తి. తూర్పు దేశపు జ్ఞానులు హేరోదును సందర్శించినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించరి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము. యేసుక్రీస్తు రాజు అని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉన్నట్లుగా సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆ మగ శిశువే ఇశ్రాయేలీల ద్వారా లోకానికి వచ్చిన వాడును, రాజుగా ఉన్నవాడును, లోకమంతటిని ఇనుప దండముతో ఏలవలసిన వానిగా యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తున్నాడు. స్త్రీ అనగానే మరియమ్మ అని ఒకవేళ అనుకుంటే పొరపాటే. ఈ యేసు ఇనుప దండముతో ఏలవలసిన వాడిగా ఇశ్రాయేలీల నుండి వచ్చాడు అని మనకు అర్థమైంది. అయితే ఇశ్రాయేలీలలో నుండి బయటకు రాబోతున్న ఈ చక్రవర్తిని ఘటసర్పము మృంగివేయాలి అనుకుంది. ఆ జ్ఞానులు తన్ను అపహసించరి అని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలను అందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినపడెను, ఏడ్పును మహారోధన ధ్వనియు కలిగెను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనము మరియు 17వ వచనము.
దీనిని బట్టి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము మరియు 5వ వచనములలో కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలను అని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుని ఉండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను అని ఏలికి అయిన ఏ యేసుక్రీస్తు కొరకైతే చెప్పబడిందో ఆయన పుట్టినప్పుడు ఒక భయంకరమైన పరిస్థితి కలిగినట్లుగా మనము మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనము మరియు 17వ వచనాలలో చూశాము. పుట్టిన వెంటనే చంపేయాలి అనుకుంది ఆ మహాఘట సర్పము. శిశువును మృంగివేయవలెను అని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచునియుండెను. అనగా యేసుక్రీస్తుని లోకానికి రక్షకుడిగా ఉంచకూడదు అని ఘట సర్పము కాచుకొని ఉన్నది. యేసుక్రీస్తును ప్రారంభంలోనే చంపివేయాలి అనుకుంది. చిన్ననాడే యేసుక్రీస్తును చంపనందుకు దాని ప్రయత్నాలు విరమించుకుందా లేదా యేసును చంపవలెను అని ఎన్నోసార్లు హత్యా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. కొండపేటి నుండి తిరగవేసి చంపివేయాలి అని, రాళ్లతో కొట్టి చంపివేయాలి అని, చివరికి ఎన్నో కుట్రలు విఫలమైనందున యేసును సిలువకు అప్పగించే కార్యక్రమం వరకు తన పథకాన్ని కొనసాగించింది. ఆ తరువాత బైబిలును మనము పరిశీలిస్తే వారిని ఆశీర్వదించుచు ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. లోకాసు వార్త 24వ అధ్యాయము 51వ వచనము. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనము. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువుని కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్న ఈ మాటలు దీనికి ముందు పుస్తకాలైన మార్కు, లూకాసు వార్తలలో వ్రాయబడి ఉన్న వచనాలతో సంబంధం కలిగి ఉంది. దీన్ని బట్టి ఆలోచిస్తే ఇశ్రాయేలు నుండి లోకానికి వచ్చిన యేసుక్రీస్తు లోకమంతటిని ఏలే రాజుగా ఉండి ఏలబోతున్న ఆయన ఇశ్రాయేలుల నుండి రాబోతున్నాడు అనే సంగతి ఎరిగి ఇశ్రాయేలుకు మహావేదన కలిగించింది. ఆ మహావేదనలో నుండి వచ్చిన యేసును నాశనము చెయ్యాలి అనుకునే ఆదిఘట సర్పము తన ప్రయత్నంలో విఫలమైంది. ఈ మహాఘట సర్పము ఏలాగు ఆ శిశువును మృంగాలి అనుకుంది? ఈ స్త్రీని లేక ఇశ్రాయేలీలను ఎందుకు దూరంగా ఉంచాలి? ఆ స్త్రీకి కొంతకాలము విశ్రాంతి ఎందుకు ఇవ్వాలి అనుకున్నది? ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలెను అని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచియుండెను. ఈ సందర్భాన్ని ఆలోచిస్తే ఇశ్రాయేలీలు యేసుక్రీస్తును కన్న తరువాత ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది. అనగా యూదుల నుండి యేసుక్రీస్తు బయటకు రాగానే యూదులకు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అనే ఆలోచన వస్తుంది. ఇశ్రాయేలీల నుండి అనగా యూదుల నుండి యేసుక్రీస్తు వచ్చిన తరువాత, తండ్రి యొద్దకు ఆయన వెళ్లిపోయిన తరువాత భయంకరమైన పరిస్థితులలోనికి యూదులు జారిపోయినట్లుగా మనకు కనబడుచున్నది.